హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైశ్యస్ వెజిటేరియన్. ఈరోజు మన వీడియోలో ముడి చింతకాయ పచ్చడితో పులిహోర ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. 3 స్టెప్స్లో ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చివరి వరకు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, క్యాషు అండ్ కొరియాండర్ అంటే కొత్తిమీర అండ్ 1 కప్ కుక్కుడు రైస్. నెక్స్ట్ ముడి చింతకాయ పచ్చడి తయారీ విధానం చూసేయండి. కుక్కుడు రైస్లోకి మనకి కావాల్సినంత ముడి చింతకాయ పచ్చడి వేసుకోవాలి. అది బాగా కలిపేసేయాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకొని నూనె వేసుకోవాలి. ఆఫ్టర్ దట్ 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి కూడా వేసుకొని వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత క్యాషు వేసుకోవాలి. ఇప్పుడు క్యాషు మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చిందా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అన్నంలో వేసేద్దాం. అన్నంలో వేసేయాలి. మిక్స్ వెల్. ఇంకా దీంట్లో ఏమీ వేయక్కర్లేదండి. సాల్ట్ అక్కర్లేదు, పసుపు అక్కర్లేదు, కారం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఒకసారి మీ టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం ముడి చింతకాయ పచ్చడి వేసుకోవడమే. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. సో ఓవర్ చింతకాయ రైస్ చేయడం అయిపోయింది. దీనిపైన గార్నిష్కి కొత్తిమీర వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చింతకాయ పులిహోర చేయడం సింపుల్. 3 వేస్లో ఈజీగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ముడి చింతకాయ పచ్చడితో పులిహోర 3 స్టెప్స్లో ఎలా చేసుకోవచ్చో. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సైనింగ్ అవుట్ బై మనీషా. జై హింద్.